ఇది ఒక అడ్వెంచరస్ డ్రైవ్. మన ఛానల్లోని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం హరిత్ మోటో వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా వేసేసేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ట్రిప్ డే 2. అవర్ ట్రిప్ అని ఎందుకన్నానంటే దీనికి ఇంకా కర్ణాటక సిరీస్ అయినా బెంగళూరు సిరీస్ అయినా నేనేం పేరు పెట్టలేదన్నమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఏదన్నా టైటిల్ డిసైడ్ చేస్తాను. అండ్ ఇంకా నైట్ చెప్పాం కదా లాస్ట్ వీడియోలో ప్రీవియస్గా లేపాక్షి వెళ్తున్నాం అనేసి. ఇంకా లేపాక్షి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ ఉంది. కర్ణాటకలో నుంచి ఆంధ్రాకి వెళ్ళేసి మళ్ళీ నేను కర్ణాటకలోకి రావాలా. బైక్ అంతా గబ్బు అయిపోయింది, మొత్తం మట్టిగా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే వర్షం పడే సూచనలు ప్రజెంట్ అయితే లేవు. చూద్దాం, ఈ 2-3 డేస్ వర్షం పడకపోతే చాలు మాకు. మెయిన్లీ పెట్రోల్ అయితే పట్టియాలి, ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. ఎక్కడ అనేది కనపడలేదు పెట్రోల్. బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం ఉంది, మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే 3 or 4 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి. ఎందుకు అని చెప్పేసి హైవే సైడ్ పోదాం అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం, లక్ బాగుంటే ఏడో దగ్గర చిక్కదా. అండ్ నిన్నైతే రోడ్ వ్యూ అయితే ఏం చేయలేకపోయినా, ఈరోజు అయితే మ్యాక్సిమం చేస్తాను అనమాట. రోడ్ వ్యూ అంటే నిన్ననే బాగుంటుంది రోడ్ వ్యూ అయితే చెప్పాలంటే, ఎందుకంటే కొండల్లో వచ్చాం కాబట్టి హైలైట్గా ఉండేది. ఈరోజు అంతా హైవేస్లో తిరుగుతాం కాబట్టి ఏం పెద్ద రోడ్ వ్యూ ఉండకపోవచ్చు. మీకు ఏదంటే అడ్రస్ల కోసం అయితే రోడ్ వ్యూ చేస్తాను అంతే. ఈరోజు టైం వచ్చి కరెక్ట్గా 8 అవుతుంది అనమాట. 8కి ఇంకా 5 minutes అంతే. 5 minutes ఉన్నది నుంచి 20-25 minutes వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ నేను పెట్రోల్ పట్టించుకుంటే చాలు ఎక్కడన్నా. ఫుల్ మొత్తం అంతా ట్యాంక్ బ్యాగ్ అంతా పోయింది నాది అసలు. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించాను. 1000 రూపాయలు అయింది నా బండికి ఫుల్ ట్యాంకు. ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు ఇంకొక పాయింట్ ఖాళీగా ఉంది పైన. మరి పెట్రోల్ అయితే ఫుల్ కనిపించింది ఇక్కడ. హెవీ ట్రిప్ ఏందిరా అంటే, నా ఏటీఎం కార్డు ఇంట్లో మర్చిపోయి వచ్చాను, లేకపోతే ఏడైనా మిస్ అయ్యేది నాకైతే అర్థం కావట్లేదు. మెయిన్ డబ్బులు కూడా అంతా అకౌంట్లో ఉన్నాయి, తీసుకుందామన్నా కూడా ఇప్పుడు కార్డు కావాలా, ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లా. ఫోన్పే ఉన్న దగ్గరలో అంతా నాకైతే ఇబ్బందిలే, వాడుకుంటా వెళ్ళిపోవచ్చు. కానీ అన్ని దగ్గర ఫోన్పే అయితే కష్టం కదా. చలి అయితే ఉంది కానీ వర్షం పడే సూచనలు అయితే ఏమీ లేవు. మరి చూద్దాం లేపాక్షి కాడ ఏమన్నా ఎట్లుంటుంది ఏముందో, ఎందుకంటే ఇది ఆంధ్ర కదా. నిన్న కర్ణాటకలో రాగానే అసలు వర్షం పడే సూచనలు అయితే ఏమీ కనపడలేదు నాకైతే. ఇప్పుడు ఇదే అనమాట హైవే, ఇది టీబీ క్రాస్ అంటారు. ఇట్లా లెఫ్ట్ పోతే బెంగళూరు సిటీ, రైట్ పోతే ఇంకా హైదరాబాద్, కర్నూలు, అనంతపురం తెలిసిందే. నిన్న కదిరి నుంచి కూడా ఇటు రావచ్చు, కానీ ఇటు రాలేదనమాట మేము. ఇప్పుడు మన ఇదే హైవేలో ఆంధ్ర బార్డర్లోకి వెళ్ళేసి మళ్ళీ మనం కొంచెం ఇటు వెళ్ళాలన్నమాట. హిందూపూర్ సైడ్ వెళ్ళాలా. హిందూపూర్ దగ్గరలో వస్తుంది లేపాక్షి. నేను లేపాక్షి 2 times వచ్చాం కానీ టెంపుల్కి అయితే పోలేదు. అండ్ ఈరోజు సోమవారం అనమాట, కార్తీక పౌర్ణమి అంట ఈరోజు. మంచిదని చెప్పేసి పోతున్నాము. అండ్ ఇదే ఏందో అర్థం కావట్లేదు, సెన్సార్ పోయిందో లేకపోతే ఏమో, అసలు ఇంకొక పాయింట్ చూపిస్తానే ఉంది. ఇది పట్టడం అయితే 12 liters, నా ట్యాంక్ కెపాసిటీ 12 liters పట్టిందనమాట. చైన్ సౌండ్ బాగా వస్తున్నట్టుంది. ఈ నెల్లూరులో రాక బెంగళూరు బయలుదేరి 2 days ముందు చేయించు అన్నది, కానీ ఏందో మళ్ళీ వస్తుంది సౌండ్. అయితే లూజ్ అయితే కాలేదు, సౌండ్ వస్తుంది అనమాట. ఆయిల్ ఏమైనా అయిపోయి ఉంటుంది, ఇబ్బంది లేదు, కొట్టేయచ్చు, ఏడైనా మార్పించుకోవాలా. ఇప్పుడు నా మెయిన్ ఏందిరా అంటే, నేను అమౌంట్ ఎట్లా తీసుకోవాలి నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ మర్చిపోయాను. అండ్ ఈ ట్రిప్లో ఇదే ఫస్ట్ టోల్ గేటు. నిన్న ట్రిప్లో టోల్ గేట్స్ అంటే ఏమీ లేవులేండి. ఇది కాదు, లారీ ఎందుకు ఇటు దూరినట్టు. ఇంకా ఈ టోల్ గేట్ దగ్గర 2 kilometers పోతే కరెక్ట్గా బార్డర్ వచ్చేస్తుంది, ఆంధ్ర బార్డరు. మొత్తానికి ఆంధ్రాకి అయితే వచ్చేసాము. పక్కనే అనమాట, జస్ట్ ఒక 5 kilometers బాగేపల్లి. ఆంధ్ర బార్డర్కి 5 kilometersలోనే ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్. ఇదండి కియా మోటార్స్ బోర్డు. ఇక్కడ నుంచి పెనుకొండ అనమాట. పెనుకొండ వచ్చేసి 36 kilometers చూపించింది. పెనుకొండ దగ్గర కియా 50 kilometers ఉంది కియా మోటార్స్ ఇండియా. నేనంతా వర్షాన్ని తడిచి ఈరోజు ఎండలో పోతూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అయినా కూడా చలిగాలి మాత్రం బేభత్సంగా కొడుతుంది. అండ్ ముందు కనిపిస్తున్న ఊరు నుంచేమో మనము కట్ అవ్వాలి ఇది లేపాక్షికి. అండ్
స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాము, అనంతపూర్ కర్నూలు పైన. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలన్నమాట, హిందూపూరు, లేపాక్షి అంతా. అండ్ మెయిన్ ఇక్కడ ఆర్చ్ కూడా కనిపిస్తుంది అనమాట. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, కొత్తగా వేసినట్టు అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఈ రోడ్లో వస్తే అసలు వేయలేదు, అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఇప్పుడైతే ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. అంటే ఈరోజు ఎండగా ఉన్నా కూడా క్లైమేట్ అయితే అనిపిస్తుంది, సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడైంది అది ఫుల్ ట్యాంక్ పాయింట్ ఇప్పుడు అయింది అనమాట. ఇది పట్టించి ఒక 12 కిలోమీటర్స్ తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడు అయింది. ఇది సెన్సార్ ప్రాబ్లమే. నేను ఇంకా పెట్రోల్ అని మోసం జరిగింది అనుకున్నాను. అండ్ ఈరోజు సెకండ్ డేలో 2 బ్యాడ్ థింగ్స్ ఏంటంటే, నా ఐఫోన్ కేబుల్ పోయింది, తెగిపోయింది అనమాట. అది వర్క్ అవ్వట్లేదు. కొందామంటే ఇక్కడెక్కడ దొరకదు అది, ఎందుకంటే ఇంత విలేజ్ బాగేపల్లి కూడా అంత పెద్ద అప్డేటెడ్ టౌన్ అయితే కాదు. అండ్ ఏటీఎం కార్డు ఆడ మర్చిపోయినా, ఆడపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఈ 2 బ్యాడ్ థింగ్స్. ఎదురుగా కొండలు భలే ఉన్నాయి, మొత్తం కొండలే. రాయలసీమ దగ్గర ఉన్న కర్ణాటక బార్డర్లో కూడా మొత్తం కొండలే ఉంటాయన్నమాట. ఫేమస్ అసలు రాయలసీమ అంటేనే కొండలు ఫేమస్. ఎట్టు పక్క చేసిన గ్రీనరీ కొండల్లో. అదంతా పాత రోడ్ ఉన్నట్టుంది అది. ఇది లేపాక్షి ఊరు. ఇట్లా ఆర్చ్ వస్తామన్నమాట, ఆర్చ్ కానీ గుడి టెంపుల్ అదే. ఈ లేపాక్షి టెంపుల్కి చాలా పెద్ద చరిత్ర ఉందన్నమాట. రామాయణం భాగంలో చరిత్ర ఉంది ఇడైతే ఖచ్చితంగా. ఇదంతా మీకు తెలుసుకొని చెప్తాను నేను ఇప్పుడు. వీరభద్ర టెంపుల్, విష్ణు టెంపుల్, పాపనేశ్వర టెంపుల్, భద్రకాళి టెంపుల్, హనుమలింగ టెంపుల్, రామలింగ టెంపుల్, మురళీ పెయింటింగ్స్, నాగాలింగ, గణేష, అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అయితే టెంపుల్లోకి వెళ్ళిపోయాక మొత్తం టెంపుల్ గురించి తెలుసుకొని మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి పోతే కానీ గుడి యొక్క చరిత్ర, గుడిలో ఎవరెవరు సామాన్లు ఉంటారో కానీ తెలియదు. పెద్ద గార్డెన్ ఉంది చిన్నది. పెద్ద పదము. అండ్ ఈ గుడి యొక్క మెయిన్ విశిష్టత ఏంటంటే, ఇక్కడ రావణాసుడు వచ్చేసి జటాయు అనే పక్షి రెక్క నరుకుతాడంట. అప్పుడు పక్షి పడిపోయినప్పుడు రాముడు వచ్చేసి ఆ పక్షిని లేపక్షి అని అంటాడంట. అందుకని ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందని
స్తంభం కనిపిస్తుంది కదా మీకు. ఈ స్తంభం ఒక ప్రత్యేకత ఏంద్రా అంటే కింద కొంచెం గాల్లో ఉంటుంది అనమాట, కింద గ్యాప్ ఉంటుంది. చూపెట్ట ఆ పక్క ఎటు పక్క చేసినట్టు గ్యాప్ ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఒక క్లాత్ కానీ టవల్ కానీ ఆ పక్క నుంచి పెడితే ఈ పక్కకు వస్తుందంట. మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు లేదు కాకపోతే మన దగ్గర ఇక్కడ చాలా స్తంభాలు ఉన్నాయి. మొత్తము ఒక్కొక్క స్తంభానికి ఒక దేవుడి శిల్పం చిక్కున్నారంతా. ఇట్లాంటి అరుదైన శిల్పాలు కొన్ని దగ్గర మనకి చిక్కుతాయి చూడడానికి. అరుదైన శిల్పాలు కూడా, అరుదైన కట్టుబడులు కానీ అన్ని దగ్గర చిక్కువ మనకి చూడడానికి. మెయిన్ ఇక్కడ అండ్ హంపీలో కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేస్ చూడడానికి. అయితే చూడండి చాలా స్తంభాలు ఉన్నాయి అంతా అక్కడక్కడ ఈ ప్లేస్లోనే. చూసారు కదా లేపాక్షి టెంపుల్ లోపలంతా. ఇంకా మనకు గుడిలోకి వెళ్తే ఇక్కడ వేరే కొత్తగా ఆంజనేయ స్వామి లింగము, శ్రీరామ లింగము అన్ని లింగాల రూపంలో ఉన్నాయన్నమాట లోపల. అక్కడ లోపల వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. ఇక్కడ మెయిన్ చూడడానికి ఏందిరా అంటే నాకు చూపించా కదా స్తంభం. ఆ స్తంభం అంత గాల్లో ఉండడము. అండ్ అక్కడ పెద్ద సీతాదేవి వారి పెద్ద పాదము. అండ్ ఇక్కడైతే అయిపోయింది. ఇంకా లేపాక్షి టెంపుల్ అయితే అయిపోయింది. కొంచెం ముందు పోయినాక పెద్ద నంది ఉంటుంది అనమాట ఒక గార్డెన్లో. నంది కూడా చూసేసి మనం బయలుదేరదాము. నంది ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది అది పోతా చెప్తాను అనమాట. ఈ నంది లేపాక్షి ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది. పెద్దది బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా గరుడ పక్షి, అదే అనమాట. ఆ పక్షినే రావణాసురుడు నరికేది. ఆ పక్షినే రాముడు వచ్చేసి లేపక్షి అని అనేది. అందువలన ఈ ఊరికి లేపాక్షి అని పేరు వచ్చింది. కొండ మీద ఉంటుంది అనమాట ఆ పక్షి. నంది కూడా చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ గుమ్మనాయకునల్లి అని ఒక కోట ఉంది. గుమ్మనాయకునల్లి దగ్గర అది వచ్చేసి బాగేపల్లి నుంచి 25 కిలోమీటర్స్ పోవాలి. ఇప్పుడు ఏంద్రా అంటే బాగేపల్లి నుంచి రైట్ సైడ్ వచ్చే 25 కిలోమీటర్స్ మనం మళ్ళీ బాగేపల్లికి వెళ్ళేసి బాగేపల్లి నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 25 కిలోమీటర్స్ పోవాలి కోటకి. అది కర్ణాటకలో వస్తుంది. ఆ కోట తర్వాత ఇంకో కోట ఉంది అనమాట. దాని గురించి మళ్ళీ చెప్తాను. అది మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో 25 కిలోమీటర్స్ పోవాలన్నమాట. మొత్తం మనకు పోయి తిరగడానికి 20 కిలోమీటర్స్ అంతా అయిపోయినట్టుంది. ఈరోజు అయితే ఇంకా ఇప్పుడు ఎట్లా బాగేపల్లి దాకా రోడ్ వ్యూ చూపించేస్తుంది కాబట్టి రోడ్ వ్యూ తెలుసుకోవట్లేదు. అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా. బాగేపల్లి టౌన్ నుంచి కంటిన్యూ చేస్తాను మళ్ళీ రోడ్ వ్యూ. రైట్, ఇప్పుడే బాగేపల్లి టౌన్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. నేను చెప్పా కదా బాగేపల్లి నుంచి మళ్ళీ ఈ పక్కకి 25 కిలోమీటర్స్ పోవాలి. అది మొత్తం తిరగడంతో బాగేపల్లి చుట్టూ తిరుగుతుంటాం మనము. అండ్ నిన్న కదిరి నుంచి అయితే యాక్చువల్లీ ఇప్పుడు మనం హైవే అయితే ఎక్కాం కదా. నాకు లేపాక్షికి వెళ్ళేప్పుడు చూపించు కదా, హైవేలో కూడా రావచ్చు. అండ్ అటు కనుక వస్తే 22 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది అనమాట కదిరి నుంచి. షార్ట్ కట్ ఒకటి ఉంది, అది ఆ షార్ట్ కట్ వస్తే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. గోరెంట్ల చెక్ పోస్ట్ నుంచి కరెక్ట్గా మనకు లెఫ్ట్ కటింగ్ వస్తుంది కదిరి నుంచి వస్తున్నప్పుడు. గోరెంట్ల చెక్ పోస్ట్ నుంచి అది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తాము. మనకి 22 కిలోమీటర్స్ తగ్గద్దు అనమాట. కర్ణాటకలోకి డైరెక్ట్ మన కర్ణాటకలోకి రావాలంటే కూడా మనకి ఇదే బెస్ట్. కార్లలో బైకుల్లో కూడా రావాలంటే రోడ్డు పర్లేదు, అంత బాగుందని చెప్పను, అంత బాగాలేదని చెప్పలేను నేను. పర్లేదు రోడ్డు అయితే. ఈరోజు అయితే 4 ప్లేసెస్ పెట్టుకున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి. యాక్చువల్లీ నేను చెప్పిన 3 స్టార్టింగ్ చెప్పే కదా. ఇప్పుడైతే గుమ్మనాయకునల్లి ఫోర్ట్ కాడికి పోతున్నాము. ఇదైతే నాకు తెలియదు ఎప్పుడు, అంటే నేను ఎక్కడ నెట్లో కూడా చూడలేదన్నమాట. బాగుంటుందని చెప్పేసి అన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు అంతా బాగేపల్లిలో. ఇక్కడ 25 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. ఇట్లా స్ట్రైట్ వెళ్తే కోలార్కి వెళ్ళిపోతాం మళ్ళీ చింతామణి మీదుగా. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే రోడ్ కనుక కరెక్ట్గా స్ట్రైట్ ఒకటే దారి మదనపల్లి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అనమాట. కొత్తకోట మదనపల్లి స్ట్రైట్ ఒకటే రోడ్డు. మదనపల్లి నుంచి బాగేపల్లి రావాలంటే ఇది షార్టెస్ట్ రోడ్ అనమాట. కదిరికి పోయి తిరుక్కోవాలంటే అది లాంగ్ రోడ్డు, చాలా దగ్గర వస్తుంది మదనపల్లి నుంచి. ఇది రోడ్ కూడా బాగుంటుంది. కొత్తకోట ఆంధ్ర వచ్చి మన కొత్తకోట ఆంధ్ర. ఎంత 80 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మదనపల్లి ఇక్కడ నుంచి, అంతే. 100 లోపల ఉంటుంది, కరెక్ట్గా ఐడియా లేదు. ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఈ రోడ్లో నేను మదనపల్లికి.
ఇక్కడ ఎంత ఎండన్నా కూడా ఏంద్రా అంటే చెట్లు బాగుంటాయి అనమాట. కర్ణాటక అంటేనే గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంటుంది, చెట్లు ఆ పక్క ఈ పక్క అంతా. ఇంత ఎండ ఉన్నా కూడా చలి చంపేస్తుంది. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇక్కడ ఎండ తగులుతుంది, ఒక పక్క చలి తగులుతుంది. ఇప్పుడు మనం పోతున్నాం, ఒక చిన్న కొండ మీద పోతున్నాం అనమాట. కొండ మధ్యలో, కానీ ఘాట్ సెక్షన్ అయితే ఏం పెద్ద అనిపించదు. ఒక చిన్న కొండ మీద, ఈ పక్క కొండనే ఈ పక్క కొండనే. అండ్ ఇందాక ఎక్కాము, ఇప్పుడు డౌన్ అయిపోతున్నాం. ఇది స్ట్రైట్గా ఉంటుంది, ఈ కొండ కూడా ఏం పెద్ద టర్నింగ్స్ ఉండదు, చిన్న కొండ ఇది. కర్ణాటక అండ్ రాయలసీమ అంటేనే చెప్పబడలేదు, కొండలే, ఎటు చూసినా కొండలే. అండ్ కర్ణాటకలో కొండలు కూడా మళ్ళీ మీకు నార్త్ కర్ణాటక పోతే అసలు ఏం తగలవు. ఒక రాయలసీమ జిల్లాల దగ్గర ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో కర్ణాటకలో, అయ్యే కొండలు బాగుంటాయి అన్నమాట. కొంచెం గ్రీనరీగా వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తుంటే ఒక్కసారిగా గృహలోకి వచ్చినట్టుంది అనమాట. చెట్ల మధ్యలోకి వచ్చేసాము. ఇక్కడ మొత్తం గృహలోకి వచ్చినట్టుంది ఇది. ఓహో, టమాటాలు, వేస్ట్ టమాటాలన్నీ కోతులు వేసారు ఇక్కడ. ఇక్కడ వాటర్ అంతా ఫుల్గా వచ్చేసి చిన్న చెరువు ఉన్నట్టుంది ఇది. ఇక్కడ కర్ణాటకలో కూడా ఒకరోజు వర్షం గట్టిగానే పడిందంట బాగా. ఈరోజు మా అదృష్టం లేండి, ఇంకెక్కడ ఎంత దూరం కర్ణాటకలో తిరిగినా కూడా వర్షం పడే సూచనలు లేవు. నాకు తెలిసినంత ఆంధ్రాలో కూడా లేవు. దాని మళ్ళీ ఇంకొక చిన్న కొండ ఇది. మొత్తం కొండలు, వ్యూ అయితే అదిరిపోతుంది. ఇక్కడ కొంచెం హైట్లోంచి చూస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ తిరిగి బాగేపల్లి ఎట్లా పోవాలి కాబట్టి ఫోర్ట్ చూసుకున్నాక ముందు మెకానిక్ షాప్ అయితే ఎత్తుక్కోవాలి. నేను అది చేంజ్ చేయించుకోవాలి. అండ్ బైక్ కొంచెం ప్రాబ్లం ఆగిపోతుంది అనమాట, అంత రేసింగ్ ఆపేస్తే. మనకు మళ్ళీ మెయిన్ రోడ్లో నుంచి మళ్ళీ లెఫ్ట్ డైవర్షన్ చూపించింది గూగుల్ తల్లి. ఏదో పోతా ఉన్నాం చెట్లలో పడి. మరి ఏదైతే కొండలు ఉన్నాయి, మరి ఏ పక్క ఉందో గూగుల్ తల్లి నమ్ముకొని పోతాను. ఇంకా 5 కిలోమీటర్స్ చూపిస్తుంది డెస్టినేషను. చూద్దాం. ఎండ మాత్రం పది ఆడుకుంటా ఉంది. ఎండ ఉన్నప్పుడు అటు వచ్చి అటు పోతా ఉంటుంది, అటు పోయినప్పుడేమో చలిగా ఉంటుంది మాకు. మొత్తం కొండపైకి అయితే పోతున్నాము. బాగా హైట్ ఉంది కొండది. రిటర్న్లో అయితే మరి వచ్చేయచ్చు, బండి ఇంజిన్ ఆపుకొని వచ్చేయచ్చు. ఇక్కడైతే ఇక్కడ కోట ఇంకా 1 కిలోమీటర్ దగ్గరలో ఉంది, కానీ మనకైతే కోట ఉన్న పరికరాలలాగా ఏమని అసలు అనిపించట్లేదు. అదిగో కనిపించింది కోట. యా, దట్ వన్. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, మైక్లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో, ఎందుకంటే నేను బాగా తడిచింది మైక్ కూడా. మరి ఇప్పుడు డౌట్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎవ్వరు ఉన్నారేమో. మొత్తం కోటదే, అదే కోట అండ్ గుడి ఉంది, నరసింహస్వామి గుడి ఉంది. అంటే ఇక్కడ ఏదైతే దారిలో బోర్డు చూసాము. మరి ఇక్కడ కనుక్కొని పోతాము. అదో గుమ్మనాయకన పాల్య, ఇదే కంకులు మొక్కజొన్నలు కదా. ట్రాక్టర్ బాగా పెట్టిండ్రా ఇక్కడ. స్కూల్లో ట్రాక్టర్ బాగా పెట్టిండ్రండి. ఇట్లా పోతుందా? సరే అమ్మా. తెలుగు బాగా వస్తుంది ఇడంతా. సరైన అడ్వెంచర్. ఇప్పుడు ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేస్తున్నాం మేము. ఏయ్ బాబా, నేను కల్లో కూడా అనుకోవాలా ఈ బండితో ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేస్తానని. కాలు జాగ్రత్త, బురద పడుతుంది. అయ్యో, ఇది ఒక అడ్వెంచరస్ డ్రైవ్. కరెక్టేనా? యాడా ఇంకా ఇక్కడ నుంచి బండి పోవడానికి దారి లేదు.
ఆ పైకి నడిచిపోవాలంటే చెట్లలో పడిపోతున్నాం మేమైతే బండి పెట్టేసి. అట్లా పైకి పోవాలంట. మరీ అడ్వెంచర్స్ చేసుకుంటూ పోతున్నాం మేమైతే. ప్రశాంతంగా భయంకరంగా ఉంది రా. పైకి వెళ్ళాలంటే ఇంకా చాలా పైకి వెళ్ళాలంట. కోట పైకి అయితే వచ్చాం ఇప్పుడే. ఆడంతా కూడా కోట పైరి ఉంది, గోడ ఉంది చూడండి. అసలు ముందు కింద కనిపిస్తుందో లేదో, ఇంకా కిందంతా కూడా కోట చాలా ఉండింది. చాలా రిస్కీగా ఉంది కొండ ఎక్కాలంటే. ఇడైతే జనాలు ఎవ్వరు లేరు, చెట్లలో రావాలా. చాలా 2-3 దారులు ఉంటాయి అన్నమాట. ఒక దగ్గర ఒక్కో దారిలో పోతే అడిగడిగా పైకి వెళ్ళిపోతాము. చాలా రిస్కీ ఏరియా. మొత్తానికి వ్యూ అయితే అది అరిపిస్తుంది. ఇక్కడ అడ్వెంచర్గా ఉంది అంతా. ఇంకా చాలు, మేము కిందకి వెళ్ళిపోయేసి ఇంకో కోటకి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇదే ఇంకా మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. పైకి వెళ్తే ఉంటుంది కానీ చెప్పగా ఇందాక రిస్క్. ఇది ఒక్కదాన్ని చూసుకుంటూ ఉండిపోవచ్చు. ఇక్కడ వ్యూ అదిరిపోతుంది. ఇడైతే అసలు నీళ్ళు కొండలు అంతా సూపర్గా ఉంది. కానీ మనకు అంత టైం లేదు. ఇంకా ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసులు 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గుడిబండ ఫోర్ట్. ఇక్కడ నుంచి బాగేపల్లి 25 కిలోమీటర్స్ వెళ్ళేసి మళ్ళీ ఆ నుంచి ఇంకో 25 కిలోమీటర్స్ వేరే రూట్లో పోవాలి. చెప్పా కదా, బాగేపల్లి మాకు సెంటర్ పాయింట్ అయింది ఈరోజు. ఇంకేం చేస్తామంటే బాగేపల్లిలో రూమ్ వెకేట్ చేస్తాం, లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోతాం గుడిబండకి. గుడిబండ నుంచి నెక్స్ట్ ఇంకా నంది అనే టెంపుల్ చెప్పే కదా నేను మీకు. ఆ నంది అనే టెంపుల్ కాడికి పోయాక నైట్ ఎక్కడ ఉంటాం డిసైడ్ అవుతాము. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. నిన్నంతా వర్షంలో తెడిచాము. ఈరోజు వచ్చేసి ఎండ అదర కొడుతుంది. పైకి ఎక్కనే కొండ ఎక్కనే సరే చెమటలంతా కారిపోతున్నాయి అన్నమాట. ఎక్కేది పెద్ద టాస్క్ అనుకుంటే దిగేది ఇంకా టాస్క్ ఉంది నాకు. చెప్పులు జారిపోతున్నాయి. కిందకు పోవాలి ఇంకా. నెక్స్ట్ గుడిబండ ఫోర్ట్ ఎట్లుంటుందో చూడాలి. అదైతే అది ఇంత చెట్లలో ఉండదు నాకు తెలిసినంత వరకు. చెట్లు అయితే ఉండవు దానికి. ఆడన జనాలు ఎవరైనా ఉన్నారో లేదు చూద్దాం. ఏడైతే మొత్తం మేమిద్దరమే ఉండేది. కొండ ఎక్కింది ఇప్పుడు ఎవ్వరు లేరు. ప్రశాంతంగా నట్టనే భయంకరంగా ఉంది ప్లేస్ ఇది. ఇంకా దిగేసి బైక్ కాడికి పోవాలా. నాకైతే ఫస్ట్ పిచ్చ దాహం వేస్తుంది. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయినట్టున్నాము. సో మొత్తం కోట పైకి వెళ్ళేసి వచ్చాము. నేను ఈరోజు ఈ 4 ప్లేసెస్ మొత్తం ఒకే బ్లాగ్లో అయితే పెట్టదలుచుకోలేదు. లేపాక్షి ఇది ఒక బ్లాగ్తో అయిపోద్ది నాకు తెలిసినంత వరకు. అండ్ ఒకవేళ కాకపోతే ఎడిటింగ్లో టైమింగ్ తక్కువ వచ్చింది ఇంకో 4 ప్లేసెస్కి ఒకే వీడియో పెడతాను.